సార్ పాపం ఎందుకు సార్ నన్ను కొడుతున్నారు? తెలియదురా నీకు? తెలుసు సార్. మరైతే చెప్పు, మా ఆవిడకి నీకు ఉన్న సంబంధం ఏంట్రా? అది ఇంటర్మీడియట్ లో నా క్లాస్మేట్ సార్. నోర్మీరా, అది చదివిందే 7th క్లాస్ వరకు అయితే ఇంటర్లో నీ క్లాస్మేట్ ఎలాగ అవుతుందిరా? అనవసరంగా ఎందుకు సార్ ఇప్పుడు గెలుక్కుంటారు? ఒకవేళ చెప్పినా హార్ట్ అటాక్ వచ్చి చస్తారు. చచ్చినా పర్వాలేదు, చెప్పరా. అది కాదు సార్, కొన్ని విషయాలు విని విన్నట్టు, తెలిసి తెలియనట్టు, చూసి చూడనట్టుంటేనే మీరు జీవితంలో ప్రశాంతంగా బతకగలరు. నేను అలా చాతకాంత అద్దంలో ఉండలేను కానీ మర్యాదగా చెప్పు, దీనికి నీకున్న సంబంధం ఏంటి? కూట్లే, ఇందాక నుంచి ఆ విషయం నన్ను అడిగి దొప్పించుకోపోతే నీ పిల్లని అడగొచ్చు కదా. గుడ్ ఐడియా, నువ్వు చెప్పవే. తెలుసుకొని ఏం చేస్తావు? ఇప్పుడు ఇదంతా అవసరమా? మూసుకొని పద. ఇదేంటి తలుపు తీసింది? కొంపదీసి చెల్లెమ్మ వచ్చేసిందా ఏంటి? ఏమయ్యా, నువ్వు ఆ క్యాషియర్కి ఇచ్చింది 1000 రూపాయల నోటేనా? సార్, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు సార్. ఇదిగోండి, నా దగ్గర 10,000 ఉండాలి, 9,000 ఉన్నాయి చూడండి సార్. 1 2 సార్. ఎవడరాను? సార్, మా బావాజీ వాళ్ళ వైఫ్ కి హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్లో చేర్పించి వస్తున్నాను సార్. అవును బావాజీ, చెల్లెమ్మని ఐసీలో ఏమైందిరా? సార్, డాక్టర్ గారు మా బావాజీని అర్జెంట్ గా తీసుకుని రమ్మన్నారు సార్. సార్, ఏరా నువ్వు చెప్పేది నిజమేనా? నిజం సార్, నా సెల్ ఫోన్ మీద ఒట్టు సార్. బావాజీ బాబు, ఓ పంచి సార్, ఈ 9,000లో ఓ 4,000 మా డిపార్ట్మెంట్ వెల్ఫేర్ ఫండ్ ఇచ్చేసి వెళ్ళిపో. సార్, పేరేమేయకండి. బావాజీ, ఏమైందిరా? నేను వెళ్ళేసరికి చెల్లెమ్మ వచ్చేసింది తెలుసా? నిజమా? నా సెల్ ఫోన్ మీద ఒట్టు. చెప్పు తగ్గుద్ది. అదేమన్నా భగవద్గీత ప్రతిసారి ఒట్టేసి చెప్పడానికి? సారీ బావాజీ. సరే, జిలేబీకి ఫోన్ చేయి, అసలు ఏం చెప్పిందో తెలుసుకుందాం. ఫోన్ లేదా పొరపాటున రాంగ్ నెంబర్ ఫీడ్ చేస్తాం బావాజీ. ఎందుకు సెన్లాగా తోలుకున్నావు నన్ను? ఎందుకు బావాజీ అన్ని టెన్షన్ పడతారు? బీ కూల్. ఏంట్రా కూలు? నీ అబ్బా, నువ్వు చేసిన ఏదో పనికి అడ్డంగా బుక్ అయ్యాను ప్రతి దానికి. సరే, నేను చేసిన తప్పే తప్పే తప్పే. ఇప్పుడేం చేయాలి చెప్పండి? ఓ పని చేయి, నువ్వు మా ఇంటికి వెళ్ళు, నా గురించి ఏం తెలియనట్టు అడుగు. అప్పుడు మా ఆవిడ మాట్లాడే మాటలను బట్టి అక్కడ ఏం జరిగిందో అర్థం అవుతుంది. సూపర్ ఐడియా బావాజీ. బయలుదేరనా? బయలుదేరు, నరాలు తెగిపోతున్నాయి. ఇయ్యద్దవ్వా. అయ్యో భగవంతుడా. ఊరి నుంచి ఎప్పుడొచ్చో చెల్లెమ్మా? ఇప్పుడే. వంశీ లేడమ్మా? లేడు. ఏం జరిగింది చెల్లెమ్మా? చాలా కోపంగా ఉన్నావు. ఏం లేదు. ఏదో జరిగింది. ఏం జరిగింది చెల్లెమ్మా? మీ ఫ్రెండ్ చూడ్డానికి అలా ఉంటాడు కానీ ఆయన చేసిన పాడు పని చెప్తే నువ్వే ఆశ్చర్యపోతావన్నయ్యా. ఏం చేశాడు చెల్లెమ్మా? ఇలాంటి పని ఈయన గారు చేస్తారని నేను ముందే ఊహించాను. అది సరే చెల్లెమ్మా, వాడు ఏం చేశాడు చెప్పు, ఇక్కడ పిలిపించి నీ ముందు కడిగేస్తాను. వద్దులే అన్నయ్య, నువ్వు నేనే చెప్తే మారే రకం కాదాయన. అలా అని నేను చూస్తూ ఊరుకోను. ఈ గొడవతో నా కాపురం నాశనం అయిపోయినా సరే ఏదో ఒకటి తేల్చుకుంటాను. అంత పెద్ద తప్పు వాడు ఏం చేశాడు చెల్లెమ్మా? చేశాడులే అన్నయ్య, చెప్పుకుంటే సిగ్గుచేటు. సర్లే చెల్లెమ్మా, నీకు చెప్పడం ఇష్టం లేనట్టుంది, వెళ్ళి వాడిని అడుగుతానులే. వెళ్ళి అడుగు, సిగ్గు లజ్జ లేకుండా చెప్తాడు. సరే చెల్లెమ్మా. ఇదిగో అన్నయ్య, ఇక నుంచి ఆయనతో తిరగడం మానుకో, లేకపోతే నీకు ఇలాంటి పాడుబుద్ధులే వస్తాయి. నాయన సొంటిదేని వంశీకృష్ణ, నిన్న చిలుకూరు బాలాజీ కాపాడాలి. బావాజీ. ఎరా మాట్లాడావా? మాట్లాడాను. ఏముంది? అరుంధతి సినిమా క్లైమాక్స్ లో అనుష్కల చెల్లెమ్మ నీ మీద పిచ్చి కోపంగా ఉంది. అంటే ఇప్పుడు త్రిష నీ ఫ్రెండ్ అని దానికి అర్థం కాలేదా? చెల్లెమ్మ డైలాగ్స్ బట్టి చూస్తూ ఉంటే ఆ త్రిష నీ గురించి మాత్రమే చెప్పినట్టుంది. అయినా మనమే ఏవేవో ఊహించుకోవడం ఎందుకురా? ఆ అమ్మాయిని ఒకసారి డైరెక్ట్గా కలిసి అడిగి తెలుస్తుంది కదా. కరెక్టే బావాజీ. ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ నీకు తెలుసా? నాకు తెలియడం ఏంట్రా? నీకు తెలీదా? అవసరమే ఉందని అడ్రస్ అడగలేదు బావాజీ. బావాజీ తిరిగితే బాధపడతావు, కొడితే ఏడుస్తావు, ఎందుకు ఇలాంటి పనులు చేస్తావు? ఏదో ఫ్లోలో అలా చేసేస్తుంటావు బావాజీ. చెయ్యి చెయ్యి చెయ్యి, ఏదో ఒక రోజు నా చేత నరికేస్తానా? ఇలా జరుగుతుందని ముందే నాకేమైనా తెలుసా? అరే చెయ్యని తప్పుకే మా ఆవిడ నన్ను అనుమానించి టార్చర్ పెడుతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్తే ఎంత గొడవ చేస్తుంది ఏంటో. టెన్షన్ పట్టం ఎందుకు? ఆ త్రిషాన్ని పట్టుకుంటే మ్యాటర్ మొత్తం తెలిసిపోద్దిగా. ఇంత పెద్ద సిటీలో ఎక్కడ వెతుకుతావరా? శ్రీ శ్రీ నమితానంద స్వామి గారైతే ఇలాంటి విషయాలు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. వెళ్ళి తెలుసుకో. రండి బాబు రండి, పంచలు కట్టుకుంటారా? ఏం అక్కర్లేదండి. ఫ్రెష్ లడ్డూలు ఏమైనా వచ్చాయా అంటే? వచ్చాయిగా. నువ్వు నోర్మై. త్రిష ఉంటే పిలుస్తారా? ఉంది బాబు, మీరు వెళ్ళి కూర్చోండి, నేను తీసుకుని వస్తా. ఓకే అండి. థ్యాంక్ గాడ్.
ఈ అమ్మాయి ఎంత ఈజీగా దొరుకుతుందని అనుకోలేదు బాబు. చూసావు బాబాజీ, నమితానంద స్వామీజీ ఎంత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఈ అమ్మాయి ఎవరు? త్రిష, మీరు అడిగారుగా. ఈ అమ్మాయి కాదండి, తను సన్నీ లియోన్లా ఉంటుంది. బాబాజీ, పోలీసులు వచ్చినట్టున్నారు, రండి కాసేపు ఆ రూమ్ లో దక్కుంది. లోపలికి వెళ్ళండి. ఏంట్రా ఇదంతా? కళకళలాడుతుంది. ఏంటి సిఐ గారు, బాగున్నారా? ఏం పని మీద వచ్చారు? మీ వాళ్ళ లంగా జాకెట్లు దిగిపోదామని వచ్చాను. మళ్ళీ దుకాణం ఓపెన్ చేసావట? ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా? మేమంటే ఎవరో గిట్టిన వాళ్ళు మీకు కంప్లైంట్ చేసినట్టున్నారు. అంతేగాని బిజినెస్ చేయడం లేదంటావు. అవును సిఐ గారు, నా మొగుడి మీద ఒట్టు. అమ్మనియం, నీలాంటి దాన్ని కట్టుకుని ఇంకా వాడు ఎక్కడ బతుకుంటాడు? ఎప్పుడో చచ్చుంటాడు. రా పైకి రా. ఇటే వస్తున్నారా? ఈ రూమ్ లో ఎవరిని దాచావు? అబ్బే అదేం లేదు సిఐ గారు, ఇది స్టోర్ రూమ్. అలాగా? ఏ తాళం తెరువు చూద్దాం. తర్వాత చూద్దరు కానీ రండి సిఐ గారు. ఫిల్టర్ కాఫీ తాగుదురు, మా పిల్లలు బాగా చేస్తారు. ఆహా, మర్యాదలు తర్వాత చేద్దు గానీ ముందు తాళం తీ. నిన్నే తాళం దే. కొట్టాడు బావా. కూర్చుకోరా, తప్పదు. ఏంట్రా గుసగుసలు? అన్న వల్ల కాదు బావా, నేను తిరిగేస్తాను. అమ్మా మీరా? ఎరా వీళ్ళావిడికి హార్ట్ అటాక్ అని పొద్దున్నే పాచిమోహన్ అబద్ధాలాడి ఇక్కడికి తీసుకొస్తావా? అంతాగా లేకున్నారా? ఎరా వచ్చిన పని పూర్తయిందా లేక మధ్యలో నేను వచ్చి ఏమైనా డిస్టర్బ్ చేశానా? లేదు సార్, అసలు మేము అందుకోసం రాలేదండి. మరి ఎందుకోసం వచ్చారమ్మా? ఆధార్ కార్డు ఫోటో దిగడం కోసం వచ్చారా? సెన్స్ లేకుండా మాట్లాడకండి సార్. టెన్షన్ లో ఉన్నప్పుడు ఏంటి కుళ్ళు జోకులు? ఐఎమ్ వెరీ సారీ సార్. సరే తమరు ఎందుకోసం వచ్చారు రేపు కోర్టులో జడ్జి గారు ముందు చెప్తారు కానీ. సార్ ఆ గదిలో నా పర్స్ పడిపోయినట్టుంది, వెళ్ళి తెచ్చుకుంటాను సార్. సరే తొందరగా వెళ్ళి తెచ్చుకోపో. ఇప్పుడే వచ్చేస్తా. సార్ వాడు గోడ దూకి పారిపోయాడు. ఎక్కడికి వెళ్తాడరా? వీడిని తీసుకెళ్లి లాకప్ లో పడేసి 4 కుమ్మితే వాడే వస్తాడు. సార్ ఇది అన్యాయం సార్. అన్యాయమో సామాజిక న్యాయమో స్టేషన్కి వెళ్ళి తెలుసుకుందాం. పదా ఏంట్రా తెలుస్తుంది? నీ బృందా, నేను రాను. చిత్తకాతి కుక్కలారా, ఇద్దరు ఏదో ఒకరు దొరకపోరు, అప్పుడు చెప్తారా మీ పని?